మెడికల్ కాలేజ్ కు చెందిన వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ లక్ష్మిని ఇవాళ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి ప్రొఫెసర్ లక్ష్మి అజ్ఞాతంలోనే ఉన్నారు. నిన్న మధ్యాహ్నం బెంగళూరులో లక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గుంటూరుకు తరలించారు. తన ఆత్మహత్యకు ప్రొఫెసర్ లక్ష్మి కారణమని సంధ్యారాణి సూసైడ్ లెటర్తో లక్ష్మి బాగోతం బట్టబయలైంది. ప్రొఫెసర్ తమను కూడా వేధించారని మెడికోలు, నర్సులు, తోటి డాక్టర్లు కూడా కంప్లైంట్ ఇవ్వడంతో కేసు పరిధి పెరిగింది. ప్రొఫెసర్ లక్ష్మిని కఠినంగా శిక్షించాలని సంధ్యారాణి తల్లిదండ్రులతో పాటు మెడికోలు డిమాండ్ చేస్తున్నారు. సంధ్యారాణి ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. వైద్య విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ప్రొఫెసరే వేధింపులకు పాల్పడడంతో సంధ్యారాణి ప్రాణాలు తీసుకుంది. దీంతో గుంటూరుతో పాటు ఏపీ వ్యాప్తంగా మెడికోలు ఆందోళనకు దిగారు. ప్రొఫెసర్ లక్ష్మిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. విచారణ బృందం అందించిన ప్రాథమిక నివేదికలో కూడా లక్ష్మి వేధింపులే సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమని తేలడంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ప్రొఫెసర్కు బేడీలు వేసేందుకు కదిలారు. మెడికో ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్ లక్ష్మి ఘటన జరిగిన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనకున్న పరిపతిని ఉపయోగించుకుని పోలీసుల కళ్లు కప్పి తప్పించుకున్నారు. తన ఫోన్ ఆఫ్ లో పెట్టుకోవడంతో పాటుగా పోలీసులకు ఎటువంటి క్లూ లభించకుండా జాగ్రత్తలు పడ్డారు. ఓవైపు అజ్ఞాతంలో ఉంటూనే మరోవైపు జిల్లా కోర్టు, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్స్ దాఖలు చేశారు. కోర్టులు బెయిల్ తోసిపుచ్చడం ప్రొఫెసర్ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంది. 4 బృందాలుగా విడిపోయి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. లక్ష్మిని తప్పించాడని అనుమానంతో హరిబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు చేశారు. సోదాల్లో తేలిన సమాచారం మేరకు చివరకు లక్ష్మి కర్ణాటకలో అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, లక్ష్మి ప్రస్తుతం ఎక్కడున్నారు? ఎప్పుడు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది? అలాగే మీడియా ముందుకు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ప్రతిభ, ఏదైతే ప్రొఫెసర్ లక్ష్మి ఉందో మరికొద్దిసేపట్లోనే మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నారు. జిల్లా ఉన్నతాధికారులు అలాగే రేంజ్ పరిధిలో ఉన్నటువంటి ఐజీ సంజయ్ కుమార్ నేతృత్వంలో ప్రస్తుతం పోలీసు అధికారులు లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. మరికొద్దిసేపట్లోనే మీడియా ముందు ప్రవేశపెట్టి కోర్టుకు సరెండర్ చేస్తారని తెలుస్తూ ఉంది. మొత్తంగా గడిచిన వివాదం చూసుకుంటే అక్టోబర్ 23వ తారీఖున సంధ్యారాణి మృతి చెందడం జరిగింది. ఆ తర్వాత 23 మృతి చెందిన తర్వాత మొత్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చిన నేపథ్యం, అంటే మెడికల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళన చేశారు. ప్రధానంగా సంధ్యారాణి చివరి క్షణాల్లో లక్ష్మిపై ఆరోపిస్తూ ఒక సూసైడ్ లెటర్ రాసింది. నన్ను తీవ్రంగా వేధించింది ప్రొఫెసర్ లక్ష్మి, అందుకే నేను మరణిస్తున్నాను అంటూ ఆత్మహత్య లేఖ రాయటం పెద్ద కలకలం రేపింది. ఆ తర్వాత ఈ లేఖ సారాంశం కనుగొన్నటువంటి ప్రొఫెసర్ లక్ష్మి తన కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. అయితే ఆ తర్వాత అనేక ప్రయత్నాలు, అంటే ఓ పక్కన విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలోనే అనేక ప్రయత్నాలు కొనసాగించింది ప్రొఫెసర్ లక్ష్మి. ముందస్తు బెయిల్ కోసం కింద కోర్టులో, జిల్లా కోర్టులో కానీ, ఆ తర్వాత హైకోర్టులో కానీ ప్రయత్నం